హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో 3 కమిటీల గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని కమిటీల గురించి చూద్దాం. పాఠ్య పుస్తకాల పరిశీలన కమిటీ 1887. భారతదేశంలో వివిధ పాఠశాలలో ఉపయోగిస్తున్న పాఠ్యాంశాలు, పాఠ్య పుస్తకాలు మరియు సబ్జెక్టులను పరిశీలించడంతో పాటు అందుబాటులో ఉన్న ప్రాంతీయ పాఠ్య పుస్తకాల కమిటీ రిపోర్టులను కూడా అధ్యయనం చేసి పాఠ్య పుస్తకాల తయారీ, మూల్యాంకనం, ఉత్పాదనకు అవలంబించాల్సిన పద్ధతులను ఈ కమిటీ సిఫారసు చేసింది. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ 1902. లార్డ్ కర్జన్ కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించి భారతీయ విద్య ఆధునిక దృక్పథాన్ని సంతరించుకుంది. అయితే 1897 to 1902 నిశ్శబ్ద కాలం మధ్యకాలంలో భారతదేశంలో వచ్చిన భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధి వ్యాప్తిలో భారతదేశంలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ నిశ్శబ్ద కాలంలోనే 1899లో భారతదేశానికి గవర్నర్ జనరల్గా లార్డ్ కర్జన్ నియమించబడ్డాడు. అప్పటికే 6 సంవత్సరాల పాటు ఆసియా ఖండం అంతటా పర్యటించి పరిస్థితిని అవగాహన చేసుకున్న అతడు భారతీయ పరిస్థితికి తగ్గట్లుగా అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి 1902లో విశ్వవిద్యాలయాల కమిషన్ను ఏర్పాటు చేశాడు. ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం విశ్వవిద్యాలయాలలో విద్యా విజ్ఞాన సముపార్జనతో పాటు శీల నిర్మాణం జరిగే ప్రదేశాలుగా వాటిని మార్చడం. ఈ కమిషన్ సూచనలు: కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించకుండా ఉన్న వాటినే సంస్కరించాలి. విశ్వవిద్యాలయాలు అనుబంధ కళాశాలలకు ప్రతిపత్తిని ఇచ్చేటప్పుడు తగిన ప్రమాణాలు, నియమాలు, సూత్రాలు పాటించాలి. విశ్వవిద్యాలయాలలో ప్రయోగశాలలు, గ్రంథాలయాలను మెరుగుపరచాలి. 3 సంవత్సరాల డిగ్రీ తరగతులను ప్రవేశపెట్టి ఇంటర్మీడియట్ తరగతులను ఎత్తివేయాలి. అనంతర పరిణామాలు: ఈ కమిషన్ ప్రభావం వల్ల విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్యపై మాధ్యమిక విద్య ఆధిపత్యం వచ్చింది. అప్పటి వరకు విదేశాంగ శాఖలో భాగంగా ఉన్న విద్యాశాఖ ప్రత్యేక శాఖగా ఏర్పాటైంది మరియు పాఠ్య ప్రణాళికలు, పరీక్షా విధానంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ కమిషన్ సూచించిన అంశాలు చాలా వరకు లండన్ యూనివర్సిటీ యాక్ట్ మీద ఆధారపడి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా లేవు అని భారతీయులు వాదించినప్పటికీ భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904 తీసుకురావడం జరిగింది. దీనిని భారతీయులు వ్యతిరేకించిన కర్జన్ తన భావాలకు తగ్గట్లుగా చట్టం చేశాడు. ఈ చట్టం ప్రకారం ఉన్నత విద్య ప్రధాన లక్ష్యం ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరియు విద్య యొక్క లక్ష్యం సంకుచితమైనదిగా వీరి అభిప్రాయం. ఈ 1904లో చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాలు విద్యతో పాటు పరిశోధనకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేనని మరియు ప్రతి విశ్వవిద్యాలయంలో 50కి తక్కువగా కాకుండా పండితులు ఉండాలని, దానిని ప్రభుత్వమే నియమించాలని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరని వారికి ఇతర ఉద్యోగాలకు కూడా అనర్హులుగా ప్రకటించారు. విద్య పుస్తకాలకే పరిమితం అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే వీరు ప్రతిపాదించిన విద్యా విధానం వారి పరిపాలనకు కావలసిన ఉద్యోగులను తయారు చేయుటకు మాత్రమే పరిమితం అయ్యి ప్రజ్ఞను నిర్లక్ష్యం చేయడం జరిగింది. కర్జన్ కాలంలో ప్రాథమిక విద్యా వ్యాప్తికి కూడా అధికంగానే జరిగిందని చెప్పవచ్చు. ఇతని ప్రకారం 1882 హంటర్ కమిషన్ తర్వాత ప్రాథమిక విద్యా వ్యాప్తి సంతృప్తిగా జరగలేదని, మగవారిలో 10 మందికి 1, స్త్రీలలో 1000కి
ఒక్కరు అక్షరాస్యులుగా ఉన్నారని, అందువల్ల ప్రాథమిక విద్యా వ్యాప్తికి భారత ప్రభుత్వం ప్రత్యక్ష బాధ్యత వహించి తీవ్రమైన కృషి చేయాలని సూచించాడు. లార్డ్ కర్జన్ ప్రాథమిక విద్యా వ్యాప్తిని ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించి అందుకోసం అధిక నిధులు కేటాయించాడు. అందుకే 1905 నుండి 1910 వరకు ప్రాథమిక పాఠశాలల సంఖ్య, విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కానీ 1910 నాటికి ఉన్నత మాధ్యమిక స్థాయిలలో విద్యా విస్తరణకు, విద్యా ప్రమాణాలకు జరుగుతున్న సంఘర్షణ ప్రాథమిక స్థాయిలో కూడా ప్రవేశించింది. చివరిగా విద్యా విస్తరణకు ప్రాముఖ్యం ఇవ్వకుండా విద్యా ప్రమాణాలు పెంచుటకే ప్రభుత్వ నిధులు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. కానీ గోఖలే వంటి నాయకులు ముందు విద్యా విస్తరణ జరగాలని, తర్వాతనే విద్యా ప్రమాణాలకు కృషి చేయాలని, అలా జరగకపోతే విద్య కేవలం ఉన్నత వర్గాలలో కొంతమందికి మాత్రమే అందుతుందని, కడజాతి వారికి విద్య అసలు అందదు అని వాదించాడు. గోఖలే తీర్మానం 1910 to 1911. 1905 to 1920 మధ్యకాలంలో మన దేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ కారణంగా మన దేశంలో జపనీస్ నమూనా విద్యా విధానం అమలు చేయాలనే అభిప్రాయాలు వచ్చాయి. ఈ ఉద్యమం ఫలితంగా విదేశీ వస్తు బహిష్కరణకు ప్రాధాన్యత లభించి జాతీయ విద్యా కమిషన్ ఏర్పాటుకు దారి తీసింది. ఈ స్వదేశీ ఉద్యమ కాలంలోనే కలకత్తాలో ఒక జాతీయ కళాశాల, సాంకేతిక కళాశాల కూడా ఏర్పాటై భారతీయ భాషలే బోధన మాధ్యమాలుగా మళ్ళీ గురుకులాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మళ్ళీ 1909లో వచ్చిన మింటో మార్లో సంస్కరణల ప్రభావంతో విద్యారంగంలో మత భావనల వ్యాప్తి ప్రారంభమైంది. అంతేగాక 1893లో బరోడా సంస్థానంలో గైక్వాడ్ మహారాజు మొదటగా సార్వత్రిక విద్యను ప్రవేశపెట్టడంతో ప్రభావితుడైన గోఖలే శాసన మండలిలో నిర్బంధ ప్రాథమిక విద్యా బిల్లును ప్రవేశపెట్టాడు. ఈ ప్రమాణాల అనంతరం గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన ఒక బిల్లు ఫలితంగా ప్రాథమిక విద్యను భారతదేశంలో కొంతవరకు నిర్బంధం చేయబడింది. గోఖలే తీర్మానంలోని ముఖ్యాంశాలు: ఇతడు 1910 మార్చి 18లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో శాసన మండలి సభ్యుడిగా చేరాడు. ఇదే సంవత్సరంలో భారతదేశంలో నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను ఇంగ్లాండ్ మాదిరిగా ప్రవేశపెట్టాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా వారు మేము ఈ విషయమును ఉదారంగా ఆలోచిస్తున్నాము అనే హామీ ఇవ్వడంతో ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకున్నాడు. 1910 బిల్లులోని అంశాలు: నిరక్షరాస్యులు, అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధి సాధించలేదు, పోటీ పడలేదు అని గోఖలే తేల్చాడు. 6 నుండి 10 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకు ఒక శాఖను ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని సూచించాడు. ప్రాథమిక విద్య నిర్వహణ కోసం చేసే ఖర్చులు స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో భరించాలని సూచించాడు. మళ్ళీ రెండో దఫా ప్రయత్నాలలో భాగంగా 1911 మార్చి 16లో ప్రాథమిక విద్యా ముసాయిదా చట్టంను బిల్లు ప్రవేశపెడుతూ ఇలా ఉపన్యసించాడు: ఈ బిల్లు వీగిపోతుంది అని నాకు తెలుసు. దీనివల్ల నేను నిస్పృహ చెందెను. ఈరోజు మీరు తోసిపుచ్చిన ముసాయిదా మళ్ళీ తిరిగి వస్తుంది.
విధి నిర్వహణ విషయంలో కృషి చేయకపోవడం కంటే కృషి చేసి విఫలం అవ్వడం ఉత్తమం. చివరికి ముసాయిదా వీగిపోయిన అధికారులకు విద్యా ప్రమాణాలతో పాటు విద్యా విస్తరణ కూడా అంతే ముఖ్యమని కనువిప్పు కలిగింది. 1911 బిల్లులోని అంశాలు. రెండోసారి 1911 మార్చి 16న ప్రవేశపెట్టిన బిల్లులో ప్రాథమిక విద్యను కొన్ని ప్రాంతాలలోనైనా ప్రవేశపెట్టాలని, స్థానిక సంస్థలు ప్రాథమిక విద్యా వ్యాప్తికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకునే విధంగా సెస్సును విధించుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించారు. 6 నుండి 10 సంవత్సరాల లోపు బాలబాలికలను పాఠశాలలో చేర్చని వారి తల్లిదండ్రులను శిక్షించాలని సూచించాడు. ఈ బిల్లు తిరస్కరించడం జరిగిన బ్రిటిష్ వారిపై చాలా ప్రభావం చూపి 1913లో నూతన విద్యా విధానాన్ని ప్రకటించేలా చేసింది. గోపాలకృష్ణ గోఖలే ప్రయత్నాలకు కొనసాగింపుగా 1918లో విఠల్భాయ్ పటేల్ బొంబాయి రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన నిర్బంధ ప్రాథమిక విద్యా బిల్లు ఆమోదించడం జరిగింది. కానీ అమలుకు పూర్తిగా నోచుకోలేదు. ఇది అప్పట్లో పటేల్ చట్టంగా ప్రాచుర్యంలో ఉంది. పటేల్ చట్టం ఫలితంగా 1918-22 ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో ఈ చట్టాన్ని స్వల్ప మార్పులు చేసి అమలు చేశారు. అంతేగాక మున్సిపాలిటీలకు 6 నుండి 11 సంవత్సరాల బాలురకు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రారంభించే హక్కును కల్పించారు. పంజాబ్లో ఈ నిర్బంధ ప్రాథమిక చట్టం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో అమలైంది, కానీ కేవలం బాలురకే. 1919వ సంవత్సరంలో బెంగాల్ సంయుక్త పరిగణాలలో బాలబాలికలకు 2కి విద్య అందించారు. కానీ కేవలం పట్టణ ప్రాంతాలలోని వారికి అందించి గ్రామీణ ప్రాంతాల వారికి అందించలేదు. 1919వ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పరిపాలన ఏర్పడినప్పుడు విద్యాశాఖను కాంగ్రెస్ మంత్రులకు అప్పజెప్పడం జరిగింది. వారు నిర్బంధ ఉచిత ప్రాథమిక చట్టాలు తయారు చేశారు. అయితే కీలకమైన ఆర్థిక శాఖ వారి ఆధీనంలో లేనందువల్ల అవి కాగితాలకే పరిమితమయ్యాయి. 1920లో మద్రాసు మధ్య పరగణాలు ప్రాంతాలలో గ్రామీణ పట్టణ ప్రాంత విభేదాలు లేకుండా బాలబాలికలకు 2కి విద్యను అందించారు. 1913 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు. నూతన విద్యా విధానం 1913. బ్రిటిష్ వారు గోపాలకృష్ణ గోఖలే బిల్లు ప్రభావం వల్ల నూతన విద్యా విధానం 1913ను ప్రకటించింది. అందులోని తీర్మానాలు పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి, అవసరమైన చోట ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయాలి, స్థానిక విద్యా బోర్డులను ఏర్పాటు చేసి పాఠశాలలు మక్తాబులను వాటి అధికార పరిధిలో చేర్చాలి. గ్రామీణ పట్టణ ప్రాంత పాఠశాలలకు వేరువేరు విద్యా ప్రణాళికలు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులు శిక్షణ కలిగి ఉండి స్థానిక భాషలలో నిష్ణాతులై ఉండాలి. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 లేదా 1:40 ఉండాలి. స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. ఇవి 1930 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు. నెక్స్ట్ కమిషన్, షాడ్లర్ కమిషన్ 1917. 1913లో ప్రకటించిన నూతన విద్యా విధానంలో భాగంగానే 1960లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం, 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. 1917లో కలకత్తా విశ్వవిద్యాలయం సమస్యలతో పాటు ఇతర విద్యా సమస్యల అధ్యయనం చేసి సూచనలు ఇవ్వడానికి లీడ్స్
విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ మైకేల్ షాడ్లర్ గారి అధ్యక్షతన 6 సభ్యులతో ఈ కమిషన్ను లార్డ్ చేమ్స్ఫర్డ్ ఏర్పాటు చేశారు. దీనిని కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా పిలుస్తారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి సూచనలు. కలకత్తా విశ్వవిద్యాలయం కింద ఉన్న అనుబంధ కళాశాలల సంఖ్య విరివిరిగా పెరగడం వల్ల పర్యవేక్షణ, నియంత్రణ, పరిపాలన కష్టంగా ఉంది. కాబట్టి ఢాకాలో కొత్తగా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి. బోధనేతర విశ్వవిద్యాలయంగా ఉన్న కలకత్తా విశ్వవిద్యాలయంను బోధనా విశ్వవిద్యాలయంగా మార్చాలి. ఈ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలను విశ్వవిద్యాలయ కేంద్రాలుగా, పీజీ సెంటర్స్ మార్పు చేసి వనరులను పెంచాలి. ఈ విశ్వవిద్యాలయాల పాలనా శాఖలో మహిళా విద్యా బోర్డును నెలకొల్పి మహిళా కళాశాలల బోధన అవసరాలను తీర్చాలి. ఇతర విద్యా సమస్యల సూచనలు. విశ్వవిద్యాలయాల నుండి ఇంటర్మీడియట్ను వేరు చేయాలి, అనగా మెట్రికులేషన్ నుండి ఇంటర్మీడియట్కు వెళ్ళడానికి సూచించింది. అనగా ఉన్నత విద్యను మాధ్యమిక విద్య నుండి వేరుపరిచేదిగా ఇంటర్మీడియట్ ఉండాలి. అందుకనే ఈ కమిషన్ ప్రభుత్వంను ఇంటర్మీడియట్ కళాశాలలను ప్రారంభించాలి అని సూచించింది. మాధ్యమిక విద్య పరిపాలన ఆజమాయిషి కోసం బోర్డ్ ఆఫ్ సెకండరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లను స్థాపించాలి. ఇందులో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల, ఇంటర్మీడియట్ కళాశాలల, మాధ్యమిక పాఠశాలల ప్రతినిధులు ఉండాలి. డిగ్రీ కోర్స్ ఇంటర్ తరువాత 2 సంవత్సరాలు కాక 3 సంవత్సరాలు ఉండాలి. 10+2+3 విద్యా విధానాన్ని ప్రతిపాదించింది. విశ్వవిద్యాలయాలపై రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఉండకుండా పూర్తి కాలం ఫుల్ టైం పనిచేసే వైస్ ఛాన్సలర్లను నియమించాలి. మరియు ప్రతి విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ను వ్యాయామ ఆచార్యుడు నియమించాలి. విశ్వవిద్యాలయాల పర్యవేక్షణకు నిధులు సంబంధించి యూజీసీని ఏర్పాటు చేయాలి మరియు విశ్వవిద్యాలయాల సమన్వయ సంఘాన్ని స్థాపించాలి. ఏ స్థాయిలోనైనా గణితం, ఆంగ్లం మినహా ఇతర సబ్జెక్టులను మాతృభాషలోనే బోధించాలి. విశ్వవిద్యాలయాలలో సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులు ప్రారంభించాలని ఈ కమిషన్ తెలియజేసింది. ఈ సిఫారసును అమలైంది. కళాశాలల స్థాయిలో సాంకేతికత విద్యను ప్రారంభించి పరీక్షలను నిర్వహించే బాధ్యత విశ్వవిద్యాలయాలు నిర్వర్తించాలి. మాధ్యమిక విద్యాపాలన బాధ్యతల నుండి విద్యాలయాలను తప్పించాలి. ఈ కమిషన్ ప్రభావంతోనే మైసూర్, పాట్నా, బెనారస్, అలీగఢ్, లక్నో, ఢాకాలలో విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. నిర్బంధ ప్రాథమిక విద్య 1921 ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్బంధ ప్రాథమిక విద్యగా పరిగణించింది మరియు ఎలిమెంటరీ విద్య బాధ్యతను భారతీయ సంతతి మంత్రులకు అప్పజెప్పడం జరిగింది. ఇది షాడ్లర్ కమిషన్ గురించి. నెక్స్ట్ ఆర్టా కమిటీ 1929 చరిత్ర. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని భాగస్వామిగా చేస్తూ యుద్ధం ముగియగానే స్వాతంత్రం ఇస్తామని చెప్పి మాట తప్పింది. తద్వారా ఆనాటి పరిస్థితులకు భారతీయుల వ్యతిరేకతను తట్టుకోలేక 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని తయారు చేసింది. ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిపాలనను తన అదుపులోకి తీసుకుంది. ఈ చట్టంపై భారతీయులు అసంతృప్తిగా ఉన్న సమయంలో చట్టం పనితీరును మెరుగుపరచడానికి 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. సైమన్ కమిషన్ భారతదేశానికి సంబంధించి అప్పగించిన పరిపాలనా విషయాలతో పాటు విద్యను కూడా ఒక అంశంగా చేసింది. అదే సమయంలో ఆనాటి విద్యా విధానంపై భారతీయ జాతీయ కాంగ్రెస్ ఒక ఉద్యమాన్ని చేపట్టింది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక సైమన్ కమిషన్ సభ్యులలో ఒకడైన సర్ ఫిలిప్ హాల్టాంగ్తో
హార్టాగ్తో భారతీయ విద్యా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వడం కోసం ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే దీనిని హార్టాగ్ కమిటీ అని పిలుస్తారు. హార్టాగ్ కమిటీ ప్రకారం భారతదేశంలో ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకిగా ఉన్న అంశాలు: మారుమూల గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండడం, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, ఎక్కువగా పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్య పరిస్థితులు ఉండడం, కులం, మతం అనేవి అత్యంత ప్రధాన అడ్డంకులుగా ఉండటం, వృధా, అపవ్యయం, స్తబ్దత, నిలుపుదల ఎక్కువగా ఉండడం వీటికి కారణాలుగా తల్లిదండ్రుల నిరక్షరాస్యత, పేదరికం, శిక్షణ పొందని ఉపాధ్యాయులు అని తన పరిశోధనలో తెలిపారు. సూచనలు: గుణాత్మక విద్యను అందించుటకు పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని మరియు ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందజేయాలని సూచించింది. మరియు స్త్రీ విద్యా వ్యాప్తికి తగిన చర్యలు తీసుకోవాలి అని సూచించింది. భారతదేశంలోని పాఠశాలలలో అపవ్యయం, వృధా, వేస్టేజ్, నిలుపుదల, స్తబ్దత, స్టెగ్నేషన్ చాలా ఎక్కువగా ఉందని, వీటిని అరికట్టుటకు సూచనలు ఇచ్చింది. అపవ్యయం అంటే ప్రాథమిక విద్యను పూర్తి చేయకుండానే మధ్యలోనే బడిని మానివేయడం. నిలుపుదల, స్తబ్దత అంటే అనుత్తీర్ణత వల్ల ఒక తరగతిలోనే ఎక్కువ కాలం, ఎక్కువ సంవత్సరాలు చదవడం. ఈ కమిటీ సూచనల వల్లనే భారతదేశంలో ఉపాధ్యాయులకు శిక్షణ, శాస్త్రీయ దృక్పథం గల పాఠ్య ప్రణాళికలు మరియు పర్యవేక్షకుల సంఖ్యను పెంచడం తదితర చక్కటి మార్పులు జరిగాయి. ఉపాధ్యాయుల విద్యార్హతలు పెంచుకునేట్లు ప్రోత్సహించి వారి వేతనాలు పెంచాలని, సమర్థులైన వారి ఉపాధ్యాయ వృత్తి వైపు ఆకర్షించే చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయ శిక్షణ సంస్థల నాణ్యత పెంచాలని సూచించింది. విద్య ప్రయోజనకారిగా ఉండాలి. మాధ్యమిక పాఠశాలలో పారిశ్రామిక, వ్యాపార సంబంధిత కోర్సులను అందించాలి. విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు పెంచి గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ హరిజనులు మరియు వెనుకబడిన వర్గాలు అందరితో కలిసి చదువుకోవాలని సూచించింది. హరిజనులు అని నామకరణం చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఇతడు హరిజనులంటే భగవంతుని బిడ్డలు అని పోల్చాడు. ఈ కమిటీ గుణాత్మక విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యా విస్తరణను నిలుపు చేసి ఉన్న వాటిలో ప్రమాణాలు పెంచమని సూచించగా, దానివల్ల వనరులు లేని పాఠశాలలు మూసివేయడం ప్రారంభమైంది. ఈ కారణం వల్లనే 1930 to 1937 మధ్యకాలంలో ఒక్క మద్రాసు రాష్ట్రంలోనే 5,000 పాఠశాలలు మూసివేయడం జరిగింది. 1929లో ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీని ప్రభావం బ్రిటన్ ప్రభుత్వంపై పడి వారు భారతదేశ విద్యపై ఖర్చును తగ్గించారు. తద్వారా హార్టాగ్ కమిటీ సూచనలు చాలా వరకు అమలు కాలేదు. నెక్స్ట్ అబాట్ వుడ్ నివేదిక 1937లో అబాట్ వుడ్ ఆధ్వర్యంలో విద్యా విధానంపై సమీక్ష జరిగింది. ఈ కమిటీ తన నివేదికలో బాలికా విద్య, సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యకు సంబంధించిన అనేక సూచనలు చేసింది. సాధారణ సిఫారసులు: భారతదేశంలో బాలికా విద్యపై నిర్లక్ష్యం ఉంది కాబట్టి వారి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మరియు మహిళా ఉపాధ్యాయులను నియమించాలని సూచించింది. ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల వృత్తి విద్యపై శిక్షణ ఇవ్వాలని, విద్య సాంకేతిక పరంగా ఉండి నిత్య జీవితానికి పనికి వచ్చే విధంగా ఉండాలని సూచించింది. ప్రాథమిక, మాధ్యమిక విద్యాస్థాయిల నుండే వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహించి వృత్తి విద్యా మండలాలను స్థాపించాలని చెప్పడం జరిగింది.
శిశు విద్యకు ప్రాధాన్యం ఇస్తూ కృత్యాలు ఆటపాటల ద్వారా బోధన చేయాలని, పాఠ్యాంశ బోధనపై తక్కువ ఆధారపడాలని సూచించింది. సాధారణ విద్య, వృత్తి విద్యకు సంబంధించిన సిఫారసులు. సాధారణ విద్య శిక్షణ కేంద్రాలు స్థాపించి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలని, ప్రాథమిక స్థాయిలో పాఠ్య ప్రణాళిక గ్రామ పరిసరాలకు అనుగుణంగా ఉండి బోధన భాష మాతృభాష అయి ఉండాలి. సెకండరీ స్థాయిలో విద్యార్థులకు ఇంగ్లీషు తప్పనిసరిగా పాఠ్యాంశంగా ఉండాలి. వృత్తి విద్య సెకండరీ స్థాయిలో విద్యను వృత్తిపరం చేయాలి మరియు గృహ పరిశ్రమలు, వ్యవసాయ విద్యకు అవకాశాలు కల్పించాలి. సాంకేతిక విద్యను పరిశ్రమల ఆర్థిక అభివృద్ధి కొరకు అనుసంధానం చేయాలి. ముఖ్యమైన కేంద్రాలలో పాలిటెక్నిక్ సంస్థలు, సాంకేతిక శిక్షణ కేంద్రాలు మరియు ప్రతి రాష్ట్రంలో ఉపాధి కల్పన సలహాల కమిటీని స్థాపించాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్న ఏంటియో ఒకసారి చూద్దాం. ఏం నేర్చుకున్నాం? పాఠ్య పుస్తకాల పరిశీలన కమిటీ 1887, భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ 1902, 1913 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు, నూతన విద్యా విధానం 1913, షాడ్లర్ కమిషన్ 1917, హార్టాగ్ కమిటీ 1929, అబాట్ వుడ్ నివేదిక 1937. వీటి గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం గాంధీజీ బేసిక్ విద్యా విధానంతో పాటు ఇంకా కొన్ని కొత్త కమిటీలను గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.